గాంధీ కుటుంబం చేసిన సేవల్ని నేటి తరానికి తెలియకుండా బీజేపీ కుట్ర చేస్తోందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు. ఇందిరమ్మ గొప్ప స్ఫూర్తిని నేటి తరం అర్థం చేసుకోవాలన్నారు. పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ను ఏర్పాటు చేయడం వెనుక అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ చూపిన ధైర్య సాహసాలు ఎన్నటికీ మరువలేనివని కొనియాడారు. గాంధీ భవన్లో బంగ్లాదేశ్ లిబరేషన్ సినిమాను మహేష్ కుమార్ గౌడ్ ప్రారంభించారు. బంగ్లాదేశ్ లిబరేషన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయ్ దివస్ కార్యక్రమం నిర్వహించి సేవాదల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని మహేష్ కుమార్ ఎగరేశారు. కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటేనే జాతీయవాదం కలిగినట్టు పార్టీ. ఈ దేశం కోసం ఆనాడు నెహ్రూ మొదలుగానే, తర్వాత ఇందిరాగాంధీ గాని, రాజీవ్ గాంధీ గాని ఏ రకంగా ప్రాణాలు అర్పించినారో మనం చూసాం. ఇవాళ మనం చూస్తా ఉన్నాం. కులాల పేరిట, మతాల పేరిట అధికారంలోకి వచ్చినటువంటి పార్టీలు, సాక్షాత్ ప్రధానమంత్రి కూడా రాజకీయాలు చేస్తూ జాతీయతని విచ్ఛిన్నం చేస్తున్నటువంటి సందర్భం. ఏనాడు కూడా దేశ స్వాతంత్రంలో పాలు పంచుకున్నటువంటి బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఆనాడు బ్రిటిష్ వారికి అడుగులకు మడులెత్తున్నట్టు పార్టీలు కూడా ఇలా మేమే సర్వం చేసేటువంటి భ్రమలు కలుగజేస్తా ఉన్నాయి.